నమస్కారం. హోమోడియస్ పార్ట్ 2. ఇంతకు మునుపు ఆడియోలో చెప్పుకున్నట్టు అన్ని సవాళ్లను పరిష్కరించి ఆనంద రహస్యాన్ని కూడా అవగతం చేసుకున్న మనిషి బుద్ధి విశేషం అంతతో ఆగేది కాదు కనుక ఇప్పుడు సృష్టికి ప్రతిసృష్టి చేసే సంకల్పంతో దేవుని అవతారం ఎత్తదలుచుకున్నాడు. ఈ క్రమంలో బయోలాజికల్ ఇంజనీరింగ్, సైబార్గ్ ఇంజనీరింగ్, ఇనార్గానిక్ ఇంజనీరింగ్ అనే ప్రయోగాలు విస్తృతంగా జరుగుతున్నాయి. బయోలాజికల్ ఇంజనీరింగ్ అంటే దేహ యంత్రాన్ని అనుకున్న రీతిలో నిర్మించుకోవడం. అంటే శారీరకంగా ఒక బాహుబలిని, హెర్క్యులిస్ని, లేదా మానసికంగా ఒక ఐన్స్టీన్ని, ఓ చాణక్యుణ్ణి ఇలా తయారు చేసుకునే ప్రక్రియ. రెండవది సైబార్గ్ ఇంజనీరింగ్. అంటే శరీరానికి యంత్రాలను అనుసంధించి వాటి సహాయంతో దేహ క్రియలను, దేహ సూచనలకు అనుగుణంగా యంత్రక్రియలను పనిచేయించే ప్రక్రియ. మూడవది అసలు ఆర్గానిక్ మ్యాటర్. అంటే జీవ పదార్థంతో నిమిత్తం లేకుండా కేవలం నిర్జీవ పదార్థాలు, లోహాలు వంటి వాటినే వినియోగించి మనుషులకు దీటైన మరమనుషుల రూపకల్పన. బయోలాజికల్ ఇంజనీరింగ్ ఆలోచనకు మూలం మనం స్వశక్తితో కోరుకున్నంత శక్తిమంతులము, సమర్థులము కాలేకపోతున్నాం అనే ఆలోచన. అమీబా నుంచి జలచరాలకు, జలచరాల నుంచి చతుష్పాత్తులకు, అక్కడి నుంచి ద్విపాత్తులకు, ఆఖరికి మనుషుల వరకు సాగిన మన పరిణామ క్రమంలో ఇదే మన ఆఖరి మజిలీ ఎందుకు కావాలి అన్న ప్రశ్న తలెత్తింది. ఇంతవరకు మన పరిణామ క్రమం అంతా న్యాచురల్ సెలక్షన్ మీద జరిగింది. అంటే పరిసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా శరీరంలో మార్పులు చేసుకుని మనుగడ సాగించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో కొన్ని వందల తరాలు గడిచిపోవాలి. బుద్ధి విశేషం మనంతగా లేని అధమజాతి ప్రాణులకు ఇది తప్పనిసరే. కానీ ఈ రహస్యాన్ని కనుగొన్న మనము మన ఆశయ సాధనకు అన్ని తరాల పాటు ఎందుకు వేచి ఉండాలి అని సంకల్పించి అనుగుణమైన మార్పులను శరీరంలో కలిగించే ప్రయోగాలు బయోలాజికల్ ఇంజనీరింగ్లోకి వస్తాయి. సైబార్గ్ ఇంజనీరింగ్ ఇంకో అడుగు ముందుకేసి మనిషి స్వాభావిక చలనానికి, కార్యాచరణకు యంత్రాలను అనుసంధించగలుగుతుంది. బయోనిక్ హ్యాండ్స్ అంటే యంత్రహస్తాలు, ఆర్టిఫిషియల్ నేత్రాలు, గుండె వంటివి ఇప్పటికే సాధ్యం చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకో విషయం తెలిసొచ్చింది. జీవ పదార్థ నిర్మిత సహజమైన దేహం ఒక కాలంలో ఒక చోటనే ఒక పని చేయగలదు. ఉదాహరణకు ఒక మామూలు డాక్టర్ గారు ఒక రోగిని ఒక కాలంలో ఒక ప్రదేశంలో మాత్రమే చూసి సర్జరీ చేయగలడు. అదే సైబార్గ్ అనుసంధించిన డాక్టర్ ఒకే కాలంలో అనేక చోట్ల అనేక మంది పేషెంట్లకు రిమోట్ కంట్రోల్ ద్వారా తగిన విధంగా చికిత్సను అందించగలడు. కావలసిందల్లా మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షను, కావలసినన్ని జతల బయోనిక్ చేతులు, కళ్ళు, కొన్ని అదనపు ప్రాసెసర్లు. ఇంకా ఓ అడుగు ముందుకేసి అసలు శరీరంలో అవసరమైన మార్పుల కోసం స్కాల్పెల్ చేత్తో పట్టుకోవడం, దేనినో కోసి ఇంకా దేనికో అతికించి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? రోగి మెదడు తరంగాలనే డైరెక్ట్గా సంప్రదించి రిమోట్ కంట్రోల్తో దాని పనితీరును ప్రభావితం చేసి తదనుగుణంగా శరీరంలో ఏ అవయవం కావాలంటే ఆ అవయవపు పనితీరును మోడిఫై చేసుకోవడం ఎందుకు సాధ్యం కాదు? ఇదంతా సైన్స్ ఫిక్షన్లా అనిపించిన వాస్తవం. ఈ మధ్య కొన్ని ప్రయోగాల్లో కోతులు తమ శరీరం నుంచి తెగిపోయిన అవయవాలను తమ బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసిన ఎలక్ట్రోడ్ తరంగాల సహాయంతో దూరం నుంచే ఆడించి నచ్చిన రీతిలో కదిలించసాగాయి. తమ బ్రెయిన్ ఇంప్లాంట్ ఆలోచనతో పక్షవాత రోగులు చచ్చుపడిపోయిన తమ శరీర అవయవాలను కదిలించగలుగుతున్నారు. ఈ మధ్యలో కొన్ని కొత్త హెల్మెట్లు వచ్చాయి. అవి తగిలించుకుని మనం ఎక్కడున్నా మన వంటింట్లో స్విచ్ ఆపడం, లేదా ఫ్రిడ్జ్ తలుపు వేసిందా లేదా చెక్ చేసుకోవడం, లేదా ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్నైనా ఆపరేట్ చేయగలగడం కేవలం ఆలోచనతోనే సాధ్యపడే విధంగా తయారు చేశారు.
దీనికి మెదడులో ఎటువంటి ఇంప్లాంట్లు అవసరం లేదు. ఈ హెల్మెట్ పెట్టుకుంటే అది మన స్కాల్ప్ అంటే పుర్రె పైభాగంలో ఉన్న చర్మం క్రింద నుండి వెళ్ళే నాడీ మండలంలోని ఆలోచన తరంగాలను పసిగట్టి వాటిని మనం అనుకున్న చోటికి ట్రాన్స్మిట్ చేయగలదు. ఆఫీసుకు వెళ్ళాక గ్యాస్ రెగ్యులేటర్ కట్టేమా లేదా, మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ ఆపేమా లేదా అనే ఆలోచన వస్తే చాలు మన ఆందోళన అర్థం చేసుకుని అది ఇంట్లో తనకు అనుసంధానమై ఉన్న కంట్రోల్ ప్యానెల్కు సిగ్నల్స్ పంపి మన మనోరథం నెరవేరుస్తుంది. ఇలాగే ఆవగింజ పరిమాణంలో ఉన్న ఇంప్లాంట్లను చేతి వేళ్లలో అమర్చుకుంటే ఇక మన ఏ ఇతర లావాదేవీల్లోనూ పాస్వర్డ్లు, పిన్ నంబర్లు గుర్తుపెట్టుకునే అవసరం లేకుండా చెయ్యి చూపించి పని జరుపుకోవచ్చు. అయితే సృష్టి పురోగతి ఇంతవరకు మన శరీరము, మెదడు వంటి జీవ పదార్థాలతోనూ ఇంకా వాటి నుంచి తయారయ్యే బుద్ధి, సంకల్పము వంటి జీవ రసాయన చర్యల ప్రభావంతోనే జరుగుతోంది. ఈ జీవ పదార్థపు ఆధిపత్యాన్ని ధిక్కరించి పూర్తి నిర్జీవ పదార్థాలైన లోహాలు, మట్టి, ప్లాస్టిక్, సిలికాన్ వంటి పదార్థాలతో మన ప్రతిరూపాలు తయారు చేసి వాటితో ప్రపంచ వ్యాపారం ఎందుకు నిర్వహించలేము అన్న ఆలోచన కలిగింది. నిజానికి ఈ ఆలోచన, మన ఆశయాలు, కలలు అన్నీ జీవ పదార్థ ఆధారితమైన ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్సే. అందువల్ల ఈ ఆర్గానిక్ పరాధీనతను కూడా అధిగమించి పూర్తి ఇనార్గానిక్ మెటీరియల్స్తో సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రయత్నంలో భాగంగా మనకన్నా ఎన్నో రెట్లు అధిక విశ్లేషణ సామర్థ్యం కలిగిన శక్తివంతమైన రోబోట్లు, కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, డ్రోన్లు వంటివి తయారవుతున్నాయి. ఈ కొత్త పుంతలు మనల్ని ఎటువైపు నడిపిస్తాయో ఇప్పుడైతే చెప్పలేము. ప్రస్తుతం మన ఆలోచన శక్తికి ఇప్పటి మన కార్యాచరణ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది అని ఊహించేందుకు ఇప్పటి మన విశ్లేషణ సామర్థ్యం చాలదు. అది వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు సైంటిస్టులు. ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా మానవాతీత శక్తులు కలిగిన యంత్రమానవుల సృష్టి ఇప్పుడప్పుడే సాధ్యపడదని, దానికి చాలా లాంగ్ టైం లేదా నెవర్ అసలు సంభవించకే పోవచ్చు, కనుక భయపడనవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అయితే సైంటిస్టుల పరిభాషలో లాంగ్ టైం అంటే మహా అయితే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. నెవర్ అంటే 30 ఏళ్ళు లేక 40 ఏళ్ళు అంతే. ఇంటర్నెట్ ప్రారంభమైన ఆదిలో అప్పుడప్పుడే ఒక కంప్యూటర్ను ఇంకో దానితో అనుసంధించే టెక్నాలజీని పరీక్షించి ఇతరులకు పరిచయం చేయబోయేవారు అవతల కంప్యూటర్ను అనుసంధించాక ఇప్పుడేమిటి అని అడిగితే ఏమో ఇప్పుడు చెప్పలేము, కానీ అవతల కంప్యూటర్తో కనెక్ట్ అయితే మనం ఏమైనా చేయవచ్చు అని చెబుతూ ఉండేవారు. ఆ ఏమైనా అనేది అప్పటి వారి ఊహకు తెలియదు. ఇదంతా కేవలం 30-40 సంవత్సరాల క్రిందటి మాట. అప్పటికి ఇప్పటికీ కంప్యూటర్ యుగంలోనూ సాంకేతిక రంగంలోనూ సంభవించిన మార్పులు చూస్తే ఈ మార్పులను వారు అప్పుడు ఊహించి కూడా ఉండరు. ఇప్పటి ఆవిష్కరణల గురించిన ఊహామాత్ర ప్రస్తావన తెచ్చినా సరే ఆ రోజుల్లో వారు సాధ్యపడదు, నెవర్ అని ఇప్పటి శాస్త్రవేత్తలు చెబుతున్నట్టే చెప్పి ఉండేవారు. కానీ ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ లాంగ్ టైమును, నెవర్ను పరిగణించకుండా ఇది సాధ్యమయ్యే పరిణామమే అని భావించి పెన్షన్ ఫండ్లు, ఫైనాన్స్ స్కీములు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అర్హతను సవరించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ వయోపరిమితిని పెంచడం కూడా మనం చూస్తున్నాం. భవిష్యత్తు గురించిన ఈ ప్రెడిక్షన్స్ విషయంలో అందరి ఆలోచన స్థాయిలు ఒకే రకంగా ఉన్నాయా అంటే లేవు. ఎక్కువ శాతం ప్రజలు ఇంకా తమ పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు, పిల్లల చదువులు, సంక్షేమం, స్లమ్స్లో జీవనం ఇటువంటి ఈతి బాధలతోనే ఇంకా సతమతమవుతూ
అద్భుత మానవ శక్తుల గురించి కానీ మనిషి చిరంజీవిత్వాన్ని గురించి కానీ పట్టించుకోలేనంత ఈతి బాధలతో సతమతమవుతున్నారు. అదే సమయంలో అన్ని రకాలుగా శక్తియుక్తులను సముపార్జించుకున్న మహాసంపన్నుల ఆలోచనలు మాత్రం ఇక్కడ చెప్పినట్టే ఈ అసాధారణ అసాధ్యమైన ఆకాంక్షలతో నిండి ఉన్నాయి. కనుక తప్పక ఇటువంటి ప్రయోగాలకు వారి మద్దతు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంతటి అసమతౌల్య వాతావరణంలో ఇటువంటి అసాధారణమైన ప్రాజెక్టును చేపట్టడం తప్పు కదా అంటారా? చరిత్ర అంతా తప్పిదాలమయమే. ఇంతవరకు జరిగిన ఆవిష్కరణలు సర్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి జరిగినవి కావు. సాధ్యం కానిదని అనిపించింది, తమకు తోచినంత మట్టుకు ఆశించదగ్గది అనిపించిన దానికోసం చేతులు చాచి అందుకోబోవడం చరిత్రలో ఎన్నో సందర్భాల్లో చూస్తూనే వచ్చాం. తన విధానాలతో మొత్తం ప్రపంచ స్వరూప స్థితిగతులనే మార్చే సంకల్పంతో ఆవిర్భవించిన కమ్యూనిస్టు భావజాలం తాను ఆశించిన విధంగా ఫలితాలను సాధించలేకపోయినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మాత్రం ఎంతో ప్రభావితం చేసిందని మాత్రం చెప్పక తప్పదు. అలాగే మనిషికి చిరంజీవిత్వం అనే అసాధారణమైన ఆకాంక్ష అంత నిక్కచ్చిగాను సాధ్యపడకపోయినా దాన్ని అందుకునే ప్రయత్నంలో అవలంబించిన విధానాలు, వ్యూహాలు, వినూత్న పద్ధతులు ఇంకెన్నో అభిలషణీయమైన మార్పులకు దోహదం చేసే అవకాశం ఉంది. ఇలా మన ప్రస్థానం మనుష్యత్వం నుంచి సృష్టి గమనాన్ని నిర్దేశించే దైవత్వం దిశగా అడుగులు వేస్తోంది. జంతువుల పాలిట మనిషి ఎప్పుడో దేవుడైపోయాడు. భూమి మీద వాటి జాతులు ఉండాలా వద్దా అన్నది అతని నిర్ణయం ప్రకారమే తీర్మానమవుతోంది. పిల్లల కథల పుస్తకాల్లో ఎంతో శక్తివంతమైన సింబా అనే సింహం గురించి, షేర్ ఖాన్ అనే పులి గురించి, లేక ఒక పెద్ద తోడేలు గురించి ఇవన్నీ ఒకప్పుడు అరణ్యాన్ని పరిపాలించేవని చదువుకున్నాం. కానీ ఈనాడు సింహం అడవికి రాజు కాదు. సింహాల సంఖ్య, పులుల సంఖ్య, తోడేళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మనిషి దురాశకు అవన్నీ బలైపోతున్నాయి. ఈనాడు మనిషి కరుణకు, దయకు పాత్రమైనవి ఏమన్నా ఉంటే అవి అతను తన ఆహారం కోసమని తంబలుగా పుట్టిస్తున్న మచ్చిక జంతువులు మాత్రమే. మిగతా అరణ్య ప్రపంచానికి అతను నిరాఘాటంగా, విచక్షణారహితంగా మరణ శాసనాన్ని లిఖిస్తూనే ఉన్నాడు. మచ్చిక చేసుకున్న జంతువులను కూడా అతి క్రూర పరిస్థితుల్లో కృత్రిమంగా గర్భధారణ చేయించి పుట్టిన వాటిలో ఆడవాటిని పాల కోసం, తర్వాత మాంసం కోసం, అవి కదల్లేని విధంగా బోనుల్లో బంధించి, మగవి ఉపయోగం లేనివి అయితే అప్పటికప్పుడే ఇన్సినరేటర్స్లో వేసి కాల్చి పారేస్తూ అన్ని జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. తన వ్యాపారానికి ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్న విచక్షణ లేకుండా అన్నింటినీ వస్తువుల్లాగే వాడుకుంటున్నాడు. ఆ విధంగా మనిషి సకల జీవ ప్రపంచాన్ని శాసించగల సమర్థుడని, అతని కరుణా కటాక్ష వీక్షణాలతోనే సకల ప్రాణి ప్రపంచము మనుగడ సాగించాలని మనం సిద్ధాంతీకరించుకున్నాం. ఇలా ఎందుకు ఉండాలి అంటే, తనకు దేహం కన్నా అతీతమైన ఆత్మ ఉంటుందని, ఇతర సామాన్య జంతువుల్లో అది ఉండదని, ఈ ఆత్మ అత్యున్నత స్థితి కలదని, అది ఉండడం వల్లనే తనకు ఆధిక్యం లభించిందని, అది లేని కారణంగా మిగతా జంతువులన్నీ తన సేవ కోసం, తన ఆహారం కోసమే సృష్టించబడ్డాయని మనిషి నమ్ముతూ వస్తున్నాడు. ధార్మిక గ్రంథాలు కూడా మనం రాసుకున్నవే కనుక ఈ అంశాన్ని ప్రవచిస్తూ వస్తున్నాయి. ఈ ప్రవచనంలో సగభాగం నిజమే. అది ఇతర జంతువులకు ఆత్మ లేదు. దాన్ని సైంటిస్టులు కూడా పరిశోధించి తేల్చి చెప్పారు. అయితే రెండో సగం మనిషికి ఆత్మ ఉంటుంది అన్నది మాత్రం అబద్ధం అని ఇప్పటి మట్టుకు నిరూపణ అయింది. సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయోగాలను చేసి మానవుల ఆత్మ ఎటువంటిదో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయోగము ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కనుక ఈ విశ్వాసము కేవలము విశ్వాసమే కానీ వాస్తవం కాదు అని చెప్పవలసి వస్తుంది. పైగా దేహం కన్నా ఇతరమైన, అతీతమైన, అధికమైన ఆత్మ అనేది ఒకటి ఉంటుందని నమ్మడం అంటే
అది జీవ పరిణామ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. జీవ పరిణామ సిద్ధాంతం న్యాచురల్ సెలెక్షన్ అనే సూత్రాన్ని రూఢిగా ప్రకటిస్తుంది. దాని ప్రకారం ప్రకృతి శక్తులకు అలవాటు పడి నిలదొక్కుకోగలిగిన ప్రాణులు మాత్రమే జీవిస్తాయి, అవి చేతకానివి నశిస్తాయి. ఈ క్రమంలో ప్రాణులు తమ శరీర నిర్మాణంలో అవసరమైన మార్పులను నిరంతరము చేసుకుంటూనే ఉంటాయి. మత గ్రంథాల ప్రకారం ఇండివిడ్యువల్ లేదా వ్యక్తి అనేది అవిభాజ్యము, అంటే విభజింప వీలు లేనిది, అత్యున్నతము, నాశనము లేనిది, పరిణామము చెందనిది, ఎప్పుడూ ఒకలాగే ఉండేది. కానీ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఇతర ప్రాణికోటిలాగే మనిషి కూడా కొన్ని జీవకణాల సముదాయం మాత్రమే. ఈ జీవకణాలు నిరంతరము బయటి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అవుతూ, సర్దుబాటు అవలేనివి నశిస్తూ వేల ఏళ్లుగా పరిణామం చెందుకుంటూ వస్తున్నాయి. నేటి మానవ స్వరూపం ఈ విధంగా పరిణామం చెందే ఈ దశకు వచ్చింది. కనుక విభజనము, వ్యత్యాసము వంటి వికారాలకు లోను కాని జీవ పదార్థం అంటూ ఏదీ ఉండదు. కనుక ఇది మత ప్రబోధకమైన ఆత్మభావనను అంగీకరించదు. ఒకవేళ ఆత్మ పరిణామశీలం కాదని, ఒకానొక రోజున ఒకానొక ముహూర్తంలో ఉద్భవించిందని అనుకుంటే అది ఏ ముహూర్తంలో ఉద్భవించింది? ఒక శిశువు జననానికి తల్లి తండ్రి కలయిక అవసరమని అందరికీ తెలిసిందే. శిశువు లక్షణాలు తల్లిదండ్రుల లక్షణాల నుంచే కలుగుతాయి. అటువంటప్పుడు ఆ శిశువుకు మాత్రం అవిభాజ్యమైన ఆత్మ ఉండి అతని తల్లిదండ్రులకు లేదని అనుకోవాలా? ఏ ప్రాణికి తన పూర్వీకులలో ఎక్కడో అక్కడ లేని కొత్త స్వభావం జీవశాస్త్రం ప్రకారం వచ్చే అవకాశం లేదు. కనుక ఉన్నట్టుండి ఒక వ్యక్తిలో ఆత్మ ఆవిర్భవించి అక్కడి నుంచి కొనసాగుతూ వస్తున్నది అన్నది నమ్మదగ్గది కాదంటుంది పరిణామ సిద్ధాంతం. మనిషి ఆధిక్యానికి ఇంకో కారణంగా మనం మేధస్సును ప్రస్తావిస్తాము. అయితే ఆత్మను నిరూపించే సాధనాలు లేవు కనుక అది సాధ్యం కాదని అంగీకరించగలం. కానీ మేధస్సు, బుద్ధి, చైతన్యం కంటికి కనబడకపోయినా లేవని మాత్రం చెప్పేందుకు లేదు. మన మెదడు నిరంతరం ఎన్నో వేల లెక్కలు, ఆలోచనలు, ఊహలు, ఆకాంక్షలు మొదలైన వాటిని మెరుపులా స్ఫురింపజేస్తూనే ఉంటుంది. అలాగే ఇంటర్ సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అంటే ప్రత్యక్ష విషయాల గురించిన స్పందనలే కాక అప్రత్యక్షమైన భావనలను కలిగి ఉండడం, ఇతరులకు వాటిని ప్రకటించి వారితో షేర్ చేసుకోవడం, సారూప్యం కలిగిన ఇతరులతో సమూహాలు ఏర్పరచుకొని వాటిని పెంచుకోవడం కూడా మనకే ప్రత్యేకం. మిగతా జంతువులు ఆ క్షణానికి ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం వెతుక్కోవడం, లేక ఉనికికి ప్రమాదం అనిపించినప్పుడు దాడికో పలాయనానికో ప్రయత్నించడం వంటి ప్రత్యక్ష భావనలను ప్రకటిస్తాయి. కానీ మన వలె అవి లేని స్వరూపాలను, భావజాలాలను సృష్టించి వాటి ఆధారంగా ప్రజలను సమీకరించే శక్తిని కలిగి ఉండవు. ఒక మనిషి ప్రత్యక్షంగా అయితే ఒక సమూహాన్ని తయారు చేసుకుని ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటే మహా అయితే ఒక 100 మందినో 150 మందినో మాత్రమే సమీకరించుకోగలడు. కానీ అప్రత్యక్ష భావనలు అయిన దేవుడు, దేశభక్తి, ఆఖరికి డబ్బు కూడా ఇవన్నీ కేవలం మనసులోని సబ్జెక్టివ్ భావాలే. కరెన్సీ నోట్లకు ఈనాడు మనం ఇచ్చే విలువ మనం కృత్రిమంగా కల్పించుకున్నదే కదా. ఒక 500 రూపాయల నోటు మీద గవర్నర్ గారి సంతకం ముద్ర కాకపోతే దాని దర్పం అంతా ఎగిరిపోయి చిత్తు కాగితంలా మిగిలిపోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ డిమానిటైజేషన్ తర్వాత వేల కోట్ల విలువైన కరెన్సీ సంపద కొన్ని వందల టన్నుల చెత్తకుప్పగా మారిపోయింది. ఇలాగే ప్రపంచ పటం మీద కొన్ని ప్రభుత్వ బృందాలు ఓ గీత గీసి దానికి ఒక దేశంగా లేక ఒక దేశంలోని ఒక రాష్ట్రంగా నామకరణం చేయడం, ఆ రోజు నుంచి అదే తమ జీవిత పరమార్థం అన్నట్టు ప్రజలందరూ ఆ దేశ లేక ఆ రాష్ట్ర భావననే తమదిగా చేసుకొని అంతవరకు ఉన్న విధేయతను అటకెక్కించి సరికొత్త విధేయతను ప్రకటించుకోవడం కూడా చూస్తూ ఉంటాం.
అధికారము, రాజచిహ్నాలు, భక్తి భావనలు, ఆ మాటకు వస్తే ప్రజాస్వామ్యము, మానవ హక్కులు, ఇవన్నీ కేవలం మనిషి మాత్రమే సృష్టించి ప్రచారం చేసి అసంఖ్యాక ప్రజల చేత ఆచరింపచేయగల సబ్జెక్టివ్ భావనలు. ఈ విషయంలో మనం ఇది చేతగాని మిగిలిన జంతుకోటి కన్నా అధికులమని చెప్పక తప్పదు. ఈ శతాబ్దపు ఇంకో ముఖ్య పరిణామం హ్యూమనిస్ట్ రెవల్యూషన్, మానవతా విప్లవం. ప్రాచీన ప్రవక్తలు, మతకర్తలు మనిషికి దైవ విశ్వాసం అత్యవసరమని, అది లేనినాడు మొత్తం సమాజం కుప్ప కూలిపోతుందని ప్రవచించారు. అయితే ఈనాటి ప్రపంచ దృక్పథం ప్రకారం భగవతత్వము ఉంటే ఉండవచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ మన దైనందిన జీవితాల్లో మనం ఉండాలనుకునే విధంగా ఉండేందుకు మన ప్రయత్నమే తప్ప మరే అతీంద్రియ శక్తుల ప్రమేయం అవసరం లేదని గ్రహించారు. దేశాలకు దేశాలే హేతువాద ధోరణిని అవలంబిస్తూ పురోగతి చెందుతున్నాయి. ఆ మాటకు వస్తే ఆర్థికంగాను మానవ సంక్షేమ దృష్ట్యాను అభివృద్ధి చెందిన దేశాలన్నీ భగవంతుని ఉనికికి అసలు ప్రాధాన్యమే ఇవ్వనివి. ఇచ్చిన రోజువారీ వ్యక్తిగత లేదా పాలనా వ్యవహారాల్లో ఆస్తిక విశ్వాసాల జోక్యాన్నే అనుమతించనివీను. ఇంకోవైపు అన్ని అవాంఛనీయ దుష్పరిణామాలు, అంతర్యుద్ధాలు, పేదరికము, ఉగ్రవాదము వంటి రుగ్మతలతో బాధపడుతున్న దేశాల్లో అధిక భాగము భక్తికి, భగవతత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినవి. ఇక్కడ చెప్పవచ్చేది ప్రాచీన ప్రవక్తలు నిర్దేశించిన విధంగా భగవద్భక్తి రాహిత్యం వలన సమాజాలు కుప్పకూలిపోలేదు, ప్రళయాలు సంభవించలేదు. ఇందుకు కారణం పెరిగిన మనోవికాసము, విద్యా విజ్ఞానాలు కలిగించిన కొత్త ఆలోచనా ధోరణి జనులను ఆత్మ పరిశీలనకు అధికంగా ప్రోత్సహించడమే. ఆధునిక ఆలోచన దైవత్వానికి ప్రాధాన్యతను తగ్గించలేదు, కానీ మనుష్యత్వానికి ప్రాధాన్యతను పెంచింది. ప్రాచీన కాలంలో దైవతత్వానికి అధిక ప్రాధాన్యానికి కారణం మానవులు ఎంత బుద్ధిజీవులైనా వారు పొరపాట్లకు అతీతులు కారు, ఏ విశ్వాసంలోనూ నిలకడ నిజాయితీ లేనివారు. వారిని నిలకడగాను నిజాయితీగాను ఉంచేందుకు ఒక అతీంద్రియము, అదృశ్యము అయిన ఒక పరమశక్తి స్వరూపం పైన విశ్వాసం ఉంటే తప్ప వీరి చంచల స్వభావాలను కట్టడి చేయడం అసాధ్యం అని నమ్మారు. మానవత్వం లేదా మనుష్యత్వం మనిషి భావనలకు విలువనిస్తుంది. ఆ కారణంగా ఎవరైనా ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది నిర్ణయించుకోవాలంటే దానికి ఎవరి ఆమోదం అక్కర్లేదు. ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా తమకు మంచిదనిపించింది చేయవచ్చు, కానిది మానేయవచ్చు. ఇదే భావన అన్ని సామాజిక వ్యవహారాల్లోనూ అనుసరించబడుతుంది. ఒక దేశాన్ని ఎవరు పరిపాలించాలన్నది ఆ దేశ ప్రజల నిర్ణయమే. ఒక కార్ల కంపెనీ ఎంతో గొప్ప టెక్నాలజీ వినియోగించి వ్యయ ప్రయాసల కోర్చి కారును తయారు చేసిన సగటు వినియోగదారునికి అది నచ్చని పక్షంలో అది అలంకారప్రాయం కూడా కాని దిష్టిబొమ్మే. కళలు, సాహిత్య రంగాల్లో కూడా షేక్స్పియర్, డాస్టోవెస్కీ, డికెన్స్, జేమ్స్ జాయిస్ వంటి రచయితలు అంతకు మునపటి వీరగాథలు, దైవమహిమల వర్ణనలు జోలికి పోక తమ రచనల్లో సగటు మనిషి, అతని మనోభావాలకే ప్రాముఖ్యం ఇచ్చారు. హ్యూమనిస్ట్ ఆలోచనా విధానపు విజయానికి ఇవన్నీ ఉదాహరణలు. ప్రతి ఆధునిక సిద్ధాంతం, అది మతం కావచ్చు, సోషలిజం కావచ్చు, వేరే ఏదైనా కొత్త సైద్ధాంతిక సంస్కరణవాదం కావచ్చు, ఇవి ప్రజల ఆమోదం కోసమో వినియోగం కోసమో నిర్దేశించబడ్డాయి. వాటి మనుగడ ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛా సంకల్పం కలిగిన ప్రజల నిర్ణయం మేరకు ఉంటుంది. అయితే ఫ్రీ విల్ అంటే వ్యక్తుల స్వేచ్ఛ అనుభూతుల కారణంగా వ్యవస్థలు నడవడానికి లైఫ్ సైన్సెస్ అంటే జీవ విజ్ఞానం అంతగా అంగీకరించదు. ఎందుకంటే అనుభూతులు అంటే ఏమిటి? ఒక వ్యక్తి చేసిన ఆలోచన, అవి తాత్కాలికంగా మెదడులోని కొన్ని భౌతిక ప్రక్రియలు అయిన జీవరసాయన తరంగాల మెరుపులు. ఈ క్షణం ఉన్నది వచ్చే క్షణానికి ఉండదు, ఉన్నా ఇలాగే ఉండదు. దీనిని వాడుకుని నీతి సూత్రాలు తయారు చేయడం,
వాటికి అనుగుణంగా సమాజం నడవాలి అని సూచించడం వెర్రితనం అని వ్యాఖ్యానిస్తుంది. పైగా హ్యూమనిజానికి ప్రాముఖ్యత కూడా రాను రాను తగ్గిపోతూ వస్తోంది. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషులు చేసే ఎన్నో పనులను వారికంటే ఎన్నో రెట్లు సమర్థవంతంగా తయారు చేయగలిగిన యంత్రాల ఆవిష్కరణ జరుగుతోంది. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ శతాబ్దపు సైన్య వ్యూహాలు మనుషులపై కన్నా టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. పైలట్ లేని డ్రోనులు, సైబర్ వార్ములు ప్రోగ్రామ్ చేసిన ప్రకారం శత్రువుల రాడార్కు చిక్కకుండా చెప్పిన పని చేసుకుని చక్కగా వస్తాయి. మనిషి సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో శ్రమ కోర్చి తయారు కావాలి. పైగా వాతావరణం అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి. అతని మూడును పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే సరైన వ్యూహరచన చేయగలడు. కానీ ఈ పరిస్థితులు అన్ని వేళలా కలిగే అవకాశం ఉండదు. ఒకసారి శ్రమించి తీసుకోవలసిన అన్ని ఫ్యాక్టర్స్ను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన అల్గోరిథం లేశమాత్రం తేడా లేకుండా కార్యనిర్వహణ చేయగలుగుతుంది. కమాండ్ ఇవ్వడమే చాలు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, అంతే ఖచ్చితంగా పని చక్కబెడుతుంది. మనుషులకు ఉండే ఆకలి దప్పులు, ఆవేశ కావేశాలు ఒక్కో వేళలో ఒక్కోలా ఉండే మానసిక స్థితితో వీటికి అవసరం లేదు. ఈ కారణంగా రక్షణ రంగంలో మనిషి ప్రాధాన్యం తగ్గుతోంది. ఆలోచన కన్నా అల్గోరిథమ్స్కు ప్రాముఖ్యం పెరుగుతోంది. సృష్టిలో యుద్ధ ప్రక్రియ ఆరంభమైన నాటి నుండి నేటి వరకు యుద్ధాలు ప్రాణసహితం, అంటే మనిషి కనుసన్నల్లో నడిచిన ఆర్గానిక్ యుద్ధాలే. రాబోయేవి సైబర్ యుద్ధాలు. కంట్రోల్ రూములో 4-5 కూర్చుని యుద్ధాన్ని నడిపించవచ్చు. రక్షణ రంగం అనే కాదు, ఇతర వృత్తుల్లోనూ మనిషి విలువ మసకబారుతోంది. ఈ మధ్య ఆక్స్ఫర్డ్ రీసెర్చర్లు ద ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనే అంశం మీద చేసిన పరిశోధనలో కంప్యూటర్ అల్గోరిథమ్స్ సమీప భవిష్యత్తులో ఎన్ని వృత్తి విద్యలను రీప్లేస్ చేస్తాయో, దాని మూలంగా ఎన్ని రకాల ఉద్యోగాలు కనుమరుగైపోతాయో వివరించారు. ఆ ఉద్యోగాల జాబితా చాలా పెద్దదే ఉంది. మచ్చుకు కొన్ని ఇన్సూరెన్స్ సలహాదారులు, అండర్ రైటర్లు, స్పోర్ట్స్ రిఫరీలు, క్యాషియర్లు, వెయిటర్లు, పారాలీగల్ అసిస్టెంట్లు, డ్రైవర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, వెటరినరీ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు, ఇలా. పైగా ఉద్యోగాలు లేకపోయినా యాంత్రీకరణ పుణ్యమా అని పెరిగిన ఆహార నిల్వల చలవతో పని కోల్పోయిన వాళ్ళందరికీ తిండికి మాత్రం ఢోకా ఉండదని అంచనా వేశారు. ఇంతవరకు మన అర్థము పరమార్థము మనం చేసే పనితోనూ మన జీవన విధానంతోనే అనుసంధానం చేసి నడిచిన జీవనం క్రమక్రమంగా మన అవసరం ఏమీ లేని యంత్రాల చేతుల్లోకి పోతే మనం ఉండి చేయగలిగింది మాత్రమేమిటి? ఆ విధంగా మన యంత్ర వారసులను మన కొంప ముంచేందుకే తయారు చేసుకుంటున్నామా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తి భావన కూడా సమూలంగా మార్పు చెందే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నేను నా వ్యక్తి అంటే నేను, నా అంతరంగం, నాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ అవగతమయ్యే అవకాశం లేదు. నా గురించిన నా అవగాహన ప్రపంచం నన్ను గురించి అనుకుంటున్న అవగాహన కాదు. అందువల్ల ఒక వ్యక్తిగా నేను ప్రత్యేకం అని ఎవరికి వారు అనుకుంటూ ఉంటాం. కానీ జీవులను అధ్యయనం చేసే లైఫ్ సైన్సెస్ ప్రకారం మన ఆలోచనలు, మన భావనలు ఇవన్నీ కూడా కంప్యూటర్ ప్రోగ్రాంలోని అల్గోరిథమ్స్ వంటివే. వాటికి ప్రత్యేకించి మరే ప్రాముఖ్యము లేదు. కంప్యూటర్ అల్గోరిథమ్స్ లాగే మన సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆకాంక్షలు కూడా మనం పెరిగిన వాతావరణం, మన జీవన సామాజిక పరిస్థితులు, మన ఆరోగ్య స్థితి ఇవన్నిటినీ ఇన్పుట్లాగా వాడుకుని లోపల కొన్ని జీవరసాయనిక ప్రక్రియల అల్గోరిథమ్స్ రన్ చేస్తే వచ్చే అవుట్పుట్సే. మనం హాస్పిటల్లో చేరినప్పుడు మన వాస్తవ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలిగేది డాక్టర్లు కాదు. వారు మన డేటాను కంప్యూటర్కి ఫీడ్ చేసి లేదా కొన్ని సెన్సర్లు మనకు తగిలించి తద్వారా మన ఇన్పుట్ అందిస్తారు.
కంప్యూటరు దాన్ని వాడుకొని తన అల్గారిథమ్స్ రన్ చేసి మన ఆరోగ్య స్థితిని ప్రకటిస్తుంది. వైద్య రంగంలో అనేక ఉద్యోగాలు యంత్రపరమయ్యాయి. జబ్బు చేసినప్పుడే కాక అసలు జబ్బు వచ్చే అవకాశాలను కూడా ముందుగానే తెలుసుకునే సౌలభ్యం వైద్య రంగ కంప్యూటరీకరణ ద్వారా సాధ్యపడింది. చేతికి తగిలించుకునే సెన్సర్లు కలిగిన వాచీలు మన హార్ట్ బీటు, బ్లడ్ ప్రెషరు, ఆహార నిద్ర అలవాట్లు, రోజూ పడే శారీరక శ్రమ అన్నింటినీ రికార్డు చేసి వాటిని ఇన్పుట్గా తీసుకుని అల్గోరిథమ్స్ రన్ చేసి త్వరలో ఏ షుగర్ వ్యాధో వేరే ఇంకే జబ్బో రాబోతోందని హెచ్చరికలు ముందే ఇవ్వడం, మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా యాపిల్ వాళ్ళు తయారు చేసిన రిస్ట్ బ్యాండుల సహాయంతో జరుగుతోంది. వీటి అంచనాలు, విశ్లేషణలు నిక్కచ్చిగా ఎందుకు ఉంటాయంటే వాటి దగ్గర మన నుంచి సేకరించిన సమాచారంతో పాటు అప్పటికే కలెక్టివ్ డేటాబేస్లో ఉన్న ప్రపంచ సంబంధిత సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది. కనుక రెండింటినీ సమగ్రంగా అనలైజ్ చేసి అల్గోరిథమ్స్ వాడి సరైన నిర్ణయానికి రావడం శక్తివంతమైన కంప్యూటర్కే గాని మానవ మాతృలకు అసాధ్యం. నిజానికి ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన జీవన విధానం అంటే ఈ విధమైన సెన్సార్లు కలిగిన ఉపకరణాలను ధరించే నియమం పెట్టుకోవడం. ఇదో రకం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మెజర్. మత గ్రంథాలన్నీ నిన్ను నీవు తెలుసుకో అని ప్రవచిస్తాయి. అయితే ఆధునిక విజ్ఞానం ప్రకారం మనను మనకుగా తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే మన జీవితకాలంలో సేకరించిన అనుభవసారం, మన వారసత్వ లక్షణాలు, చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు, మన ఆరోగ్య స్థితి ఇవన్నీ కూడా మనను మనం తెలుసుకునేందుకు ఉపయోగపడే ఇన్పుట్స్. ఈ అపార సమాచారాన్ని మధించి మనల్ని మనం తెలుసుకోవడానికి మన డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం ఎంతో అధికమై ఉండాలి. కొందరు సూచించే ధ్యాన ప్రక్రియలు, కాన్సంట్రేషన్ పద్ధతులు ఇవేవి కూడా ఇంత సమగ్రమైన సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేసి మనకు ఆవిష్కరించలేవు. విశ్లేషించవలసిన ఇన్పుట్స్ ఎక్కువైన కొద్దీ డేటా ప్రాసెసింగ్ అల్గోరిథమ్స్ సంఖ్య కూడా అధికమవుతుంది. ఒక శక్తివంతమైన కంప్యూటర్ మాత్రమే ఆ రకమైన విశ్లేషణ చేసి మనమంటే ఏమిటో మనకు తెలుపగలుగుతుంది అంటారు జీవశాస్త్రజ్ఞులు. వ్యక్తి స్థాయిలోనే కాక ఈ అల్గోరిథమ్స్ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం కొన్ని ప్రాణాంతక వ్యాధుల విజృంభణను కూడా నివారించిన సందర్భాలున్నాయి. యూకే నేషనల్ హెల్త్ కేర్ విభాగం వారు ఒక ఆసక్తికరమైన విధానంలో ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగంటే మన మొబైల్స్లో పంపుకునే మెసేజెస్, మెయిల్స్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ వీటన్నిటిలోనూ వాడే ప్రతి ఒక్క పదము మన పరిస్థితిని అంచనా వేసేందుకు ఇన్పుట్గా విశ్వ సమాచార నిధి యూనివర్సల్ డేటా సెంటర్లో నిక్షిప్తం అయిపోతుంది. ఒక నగరంలోని అసంఖ్యాక జనులు ఒక ప్యాటర్న్ ప్రకారం కొన్ని నిర్దిష్టమైన శబ్దాలు, ఉదాహరణకు దగ్గు, కఫము, వాంతులు, నీరసము, టెంపరేచర్ ఇటువంటి శబ్దాలను తమ అన్ని రకాల కమ్యూనికేషన్లలోనూ వాడుతున్నారంటే మొత్తం సమాచారాన్ని విశ్లేషించి ఏ ప్రాంతంలో, ఏ వయసు వారిలో ఈ వ్యాధి లక్షణాలు ప్రకటితం అవుతున్నాయో నిమిషాల్లో అంచనా వేయగల అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని రచయిత రాసి 10 ఏళ్ళు అవుతోంది. ఈ మధ్యకాలంలో ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయో మనందరికీ సుపరిచితమే. 70 నుండి 80% సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా చాట్ జీపీటీఓ లేక వేరే ఏ ఏఐ సోర్స్ ద్వారానో జరుగుతోందని కంపెనీల సీఈఓలే అనడము మనకు తెలుసు. గడిచిపోయిన 20వ శతాబ్దంలో శాస్త్ర విజ్ఞాన ప్రాధాన్యత బహుళ ప్రజా సంక్షేమం కోసమే వినియోగపడింది. వారి ఆవిష్కరణలకు మనిషే కేంద్ర బిందువు. ఇంతవరకు మనిషి అవసరాలను తీర్చేందుకని పనిచేసిన శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు మనిషి తర్వాత గాడ్ వెర్షన్ను రూపకల్పన చేసే పనిలో పడింది. ఇప్పుడు దాని దృష్టి అధిక సంఖ్యాకులైన సామాన్య జనుల మీద కాక అల్పసంఖ్యాకులు, శక్తివంతులు అయిన దైవజనుల సృష్టి మీద నిలిపింది. నిత్య జీవన పోరాటంలో నిమగ్నమైన మన బోటి సామాన్యుల దృష్టికి ఈ ఆవిష్కరణలు ఇంకా కనిపించడం లేదు. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లోని అత్యంత సంపన్నులు
కోట్లాది సామాన్యుల కన్నా కొద్దిమంది శక్తిమంతుల రూపకల్పనే దేశానికి ప్రయోజనకరం అనే భావనలో ఆ ప్రయోగాలు అన్నిటికీ తోడ్పాటును అందిస్తున్నారు. ఇది కొనసాగితే కొన్నాళ్లకు అయోమయంగా చేష్టలుడిగి నిలిచిపోయిన అసంఖ్యాక సామాన్యులకు, వాళ్లతో ఏ అవసరమూ పడని అల్పసంఖ్యాక సూపర్ హ్యూమన్స్కు మధ్య ఒక లోతైన అగాధం, శూన్య స్థితి కలుగుతుంది. చరిత్రలో అటువంటి స్థితి కలిగినప్పుడల్లా జనులకు మార్గనిర్దేశనం చేయడం కోసం మతాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ శూన్య స్థితిని అవగాహన చేసుకొని దానితో రాజీ పడి జీవించేందుకు ఇప్పటి మతబోధనలు, మార్గదర్శకత్వము సరిపోకపోవచ్చు. అప్పుడు ఇంకేవో కొత్త మతాల ఆవిర్భావము కలగవచ్చు. ఈ కొత్త మతాలు ఫలానా దేశం నుంచి కానీ, ఫలానా ప్రాంతంలోని మహర్షుల మదిలోని భావాలను ప్రతిబింబిస్తూ కానీ ఆవిర్భవించేవి కావు. ఇవి శాస్త్రవేత్తల ప్రయోగశాలలలో నుంచి, సిలికాన్ వ్యాలీ ఋషివాటికల నుంచి ప్రకటితమయ్యేవి. వీటిని టెక్నో రిలిజియన్స్ అంటే సాంకేతిక మతాల క్రింద ప్రస్తావిస్తారు రచయిత. ఇందులో 2 రకాలను చెప్పారు. టెక్నో హ్యూమనిజం అంటే సాంకేతిక మానవతావాదం, రెండవది డేటా హ్యూమనిజం అంటే డేటా మతం. టెక్నో హ్యూమనిజం మతం ప్రకారం మనిషి ఇంతవరకు తన ప్రస్థానంలో ప్రపంచాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేసి ఈ రూపానికి తెచ్చాడు. అయితే ఈనాటి విపరీతమైన సాంకేతికత, శాస్త్ర విజ్ఞానంతో నిండిపోయిన ఇప్పటి ప్రపంచానికి ఇంతకు మునుపు అతను అనుసరించిన విధానాలు మార్గనిర్దేశనం చేయలేవు. అవన్నీ పాతబడిపోయాయి. 70,000 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో హోమోసేపియన్స్ అంటే మన మానవ జాతి ఈనాటికి పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంది. ఇంతకన్నా పరిపూర్ణతకు మనకు అవకాశం లేదు. ఈ ప్రపంచాన్ని ఇక్కడి నుంచి ముందుకు నడిపించాలంటే ఇన్నేళ్లు మనం అవలంబించిన, అనుసరించిన విధానాలు చాలవు. అందువల్ల మనుష్యత్వానికి పైమెట్టు మీద ఉండే దైవత్వ జాతి తయారు కావాలి. హోమోసేపియన్స్ మీద ఉన్న ఫోకస్ను హోమో డ్యూయస్ మీదికి మళ్లించాలి. అయితే వీరిలో కూడా తమ పూర్వీకులైన సేపియన్స్ లక్షణాలు, స్వభావాలు కొన్ని ఉంటే ఉండవచ్చు. కానీ వారిలో లేని ఎన్నో అపూర్వ అద్భుత శక్తులు వీరి సొంతం కావాలి. ఈ క్రమంలో కాన్షియస్నెస్ అంటే జీవ చైతన్యం నుంచి ఇంటెలిజెన్స్ అంటే మేధో విజ్ఞానం దూరంగా జరిగిపోతోంది. మునుపు రెండింటి మూలము మనిషే అయితే ఇప్పుడు మొదటిది మనిషిని ఇంకా అంటిపెట్టుకునే ఉండగా రెండవది అతని నుంచి దూరంగా జరిగిపోతూ యంత్రాధీనమై విస్తృతమవుతోంది. 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ జాతి కోతి నుంచి ఇప్పటి మానవ జాతిగా పరిణామం చెందిన హోమోసేపియన్స్ అభివృద్ధి సాధ్యపడింది కాగ్నిటివ్ రివల్యూషన్ అంటే మేధో విప్లవం వలన. ఇది మన కాన్షియస్నెస్, ఇంటెలిజెన్స్లకు పదును పెట్టి పెంచింది. దీని సహాయంతో నాగరికతను, నగరాలను నిర్మించుకున్నాము, సమాజ కట్టుబాట్లు సూత్రీకరించుకున్నాము, ప్రకృతి వనరుల వాడకం నేర్చుకుని భౌతిక అవసరాలన్నీ తీర్చుకోగలిగాము. అటు తర్వాత ఇంటర్ సబ్జెక్టివ్ అంటే భౌతికంగా కనబడని కేవల భావనాపరమైన ఊహలతో ఎన్నెన్నో కాల్పనిక అస్తిత్వాలను ఆచరణలోకి తెచ్చాం. జాతీయతత్వం, దైవభావన, వ్యాపార కార్పొరేషన్ల స్థాపన, కరెన్సీ నోట్ల రూపకల్పన చేశాం. అణువును ఛేదించాం, చంద్రునిపై కాలు మోపాం. అంతంలేని పెద్ద జాబితా మన విజయాలది. మన సేపియన్స్ మెదడులోని అతి సూక్ష్మాంశమైన డిఎన్ఏలో జరిగిన ఏదో ఒక రకం మార్పు, చైతన్యము, మ్యూటేషన్ అంతవరకు ఏ ప్రాణి మెదడులోనూ సంభవించని ఒక అనూహ్యమైన రీవైరింగ్ ఇన్ ద బ్రెయిన్, మేధోతంత్రుల అనుసంధానం ఇన్ని గొప్ప ఆవిష్కరణలకు దోహదపడింది. దీన్నే ఉదాహరణగా చూపిస్తూ టెక్నో హ్యూమనిజం మన ప్రమేయం లేకుండా సంభవించిన రీవైరింగ్ వల్లనే ఇన్ని అద్భుతాలు కలిగే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు బుద్ధిపూర్వకంగా ఆ రీవైరింగ్ని మార్చి మరింత శక్తిమంతులను ఎందుకు సృష్టించలేము? మనిషిని సూపర్ హ్యూమన్ గాడ్ కిందకు ఎందుకు మార్చలేము అని ప్రశ్నిస్తుంది.
ఈ తరహా ఆలోచన ఇప్పటిదే కాదు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో హిట్లర్ కూడా ఒక ప్రత్యేకమైన సర్వశక్తివంతమైన ఆర్యన్ జాతిని తయారు చేసుకోవాలి అన్న కోరికను పదే పదే ప్రకటిస్తూ వచ్చాడు. కానీ అందుకు అతను అవలంబించబోయిన విధానం వేరు. ఉన్నవాళ్లలోనే రూపసులు, శక్తివంతులు, దేశభక్తులు అనిపించే వారిని మిగతా వారి నుంచి వేరు చేసి వారి ద్వారా అటువంటి మెరికల సృష్టిని చేసే ప్రయత్నం. అయితే ఆ ఆశయ ఆచరణ బలవంతము, హింస లేకుండా సాధ్యపడేది కాదు. ఫలితాలు అనుకున్నట్టే వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. కానీ టెక్నో హ్యూమనిజం అటువంటి అవసరమేమీ లేకుండా నానో టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసింగ్ వంటి సాంకేతికతల సహాయంతో నొప్పింపక తానొవ్వక ఈ మహదాశయాన్ని సాధ్యం చేసే పనిలో ఉంది. ఇంకో మతం డేటా మతం, డేటాయిజం. సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం లాగా ఇది డేటాయిజం యుగం. విశ్వం అంతా డేటా అంటే సమాచార భూయిష్టం. ఇప్పుడు మనిషి అయినా, ఇతర జంతువులైనా, మరే పదార్థమైనా ఏ మేరకు తన వంతు డేటాను ఈ సమాచార నిధికి కంట్రిబ్యూట్ చేయగలుగుతుందో ఆ మేరకే దానికి లభించే విలువ ఉంటుంది. 150 సంవత్సరాల క్రితం చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ ది స్పీసీస్లో ప్రతి ప్రాణి ప్రస్తుత స్థితి కాలక్రమంగా అది ప్రకటించి, సేకరించి, సంతరించుకున్న లక్షణాల ఉమ్మడి ఫలితం అని పేర్కొంటాడు. దాన్ని బట్టే వారసత్వాలు, జీన్స్, పోలికలు ఇవన్నీ వస్తాయి. సుమారు 80 ఏళ్ల తర్వాత అలన్ ట్యూరింగ్ తన థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో ఔత్సాహికులైన కుర్రాళ్ళు ఒక సాధారణ కంప్యూటర్ సహాయంతో ఎంత గొప్ప పరిమాణంలో ఉన్న సమాచారాన్నైనా విశ్లేషించి సరైన ఫలితాలను అందివ్వగల అల్గోరిథమ్స్ తయారు చేయగలరని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రస్తావనలు డేటాయిజంకి ఉదాహరణలు. స్థూలంగా డేటాయిజం అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ. ఇందుకు అల్గోరిథమ్స్, ప్రోగ్రామింగ్ వినియోగిస్తారు. ఈ ప్రక్రియ అభివృద్ధి ప్రపంచానికి ఒక వరం. ఎందుకంటే చేయవలసిన విశ్లేషణ ఏదైనా షేక్స్పియర్ రచనల గురించి కానీ, ఒక కొత్త వైరస్ ఉనికిని గురించి కానీ, లేక ఒకానొక ప్రాంతంలోని మత కల్లోలాల గురించి కానీ, ఈ డేటాయిజం ఫలితాలను రాబట్టే ప్రక్రియ ఒకటే. అవసరమైన ఇన్పుట్లన్నీ సమాచార నిధి నుంచి తీసుకొని అల్గోరిథమ్స్ వాడి చివరికి ఫలితాలు ప్రకటించడం. ఇది ప్రభుత్వ పరిపాలన మొదలుకొని అన్ని రంగాలలోనూ విస్తృతంగా వినియోగపడుతున్న శాస్త్రీయ ప్రక్రియ. సంప్రదాయ పద్ధతిలో మనిషికి జ్ఞాన పరిపూర్ణతకు 3 దశలు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అంటే సమాచారాన్ని సేకరించడం, అధ్యయనము, విశ్లేషణ చేయడం, చివరికి జ్ఞాన పరిపూర్ణత పొందడం. ఇందులో మొదటిదైన సమాచారం అంటే డేటా అనంతంగానే ఉంది. అది వాడుకుని ఏ మనిషి విశ్లేషణ చెయ్యాలన్నా అది తన పరిధి మేరకు, తన పరిమితులకు లోబడే ఉంటుంది. పైగా అతని సామాజిక పరిస్థితులు, బుర్రకి పట్టించుకున్న విశ్వాసాలు, ఏర్పరచుకున్న అభిప్రాయాలు, వీటన్నిటి మధ్య అందిన సమాచారాన్ని హేతుబద్ధంగా, సంశయానికి అతీతంగా ఉండే విధంగా విశ్లేషించి జ్ఞానార్జన చేయడం అసంభవం. ఆ బృహత్తర కార్యం మనిషి సహజ బలహీనతలు అయిన అలసట, ఆకలి దప్పులు, ఆవేశకావేశాలు వంటి వికారాల పట్ల తటస్థంగా ఉండే యంత్రాలకే సాధ్యం. అందుకని అందుబాటులో ఉన్న సమాచారం అంతటిని ఎంత వీలైతే అంత సేకరించి కంప్యూటర్కు ఫీడ్ చేస్తే అది తన అల్గోరిథమ్స్ సహాయంతో దానిని మధించి జ్ఞానసారాన్ని తీయగలుగుతుందే తప్ప మానవ మాతృల ప్రాసెసింగ్ పవర్ దానికి చాలదు. డేటాయిజంకి ఎంత ఎక్కువ సమాచారం ఉంటే ఫలితాలు అంత నిక్కచ్చిగా ఉంటాయి. కేవలం ఒక వ్యక్తి నుంచే జన్యుపరమైనది, అతని అనుభవంలోనిది, అతని దైనందిన కార్యాచరణ నుంచి, చేసే సంభాషణల నుంచి లభించే సమాచారమే అంత విస్తృతమై ఉండగా, ఒక సమాజం నుంచి, ఒక నగరం నుంచి సేకరించే సమాచారం ఇంకెంత ఉండాలి? అనంతం. ఆ విధంగా ప్రతి ఊరు ఒక డేటా సెంటర్.
అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎంత సమర్థంగా విశ్లేషించగలిగితే ప్రభుత్వ నిర్ణయాలు అంత వాస్తవ సమీపంగా ఉంటాయి. క్యాపిటలిస్టు వ్యవస్థ అయినా, సోషలిస్టు వ్యవస్థ అయినా, స్టాక్ మార్కెట్ అయినా, మరి ఇంకే వ్యవస్థ అయినా అందరూ ఆధారపడే ముఖ్య ప్రక్రియ తమ సేకరణలోని సమాచార విశ్లేషణ, తదనుగుణమైన విధాన నిర్ణయాలు మాత్రమే. మన సంప్రదాయ మతబోధనల ప్రకారం మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి చేత, మన ప్రతి తలపు విశ్వపు అనంత దివ్యశక్తిలోకి ప్రసరించి మనను విశ్వశక్తితో అనుసంధిస్తుంది. వాటికి అనుగుణంగానే మన జీవన స్థితిగతులు ఉంటాయి. డేటాయిజం కూడా ఇంకో విధంగా అదే విషయం చెబుతుంది. మనం పంపించే ప్రతి మెయిల్, మనం చేసే ప్రతి సెర్చింగ్, మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెం, మనం కొనుగోలు చేసే ప్రతి ఎయిర్ టికెట్, మన ప్రతి వాట్సాప్ సందేశం, ఇలా అనంత సమాచార అణురాశులు డేటా మహాసాగరంలో కలుస్తూనే ఉంటాయి. వాల్టైర్, హ్యూమ్ వంటి తత్వవేత్తలు దేవుడు కేవలం మనిషి ఊహ అని ప్రకటించారు. డేటాయిజం మనిషి ఊహ కూడా కేవలం అతని మెదడులో తాత్కాలికంగా సంభవించే బయోకెమికల్ రియాక్షన్స్ మాత్రమే అని తీర్మానిస్తుంది. డేటాయిజం పూర్తి స్థాయి ఆధిపత్యానికి ఒక 50 లేదా 100 సంవత్సరాలైనా పట్టవచ్చు, లేక అంతకన్నా ఎక్కువైనా పట్టవచ్చు. అసలు హ్యూమనిజం అభివృద్ధి చెందేందుకు కూడా అంత సమయమే పట్టింది. ఆదిలో అదృశ్యమైన భగవత్ శక్తి గురించి మనిషికి ఉన్న భయము, భక్తి రాను రాను పలచనై భగవదాధిక్యం మానవాధిక్యంగా పరిణామం చెందినట్టే రేపు డేటాయిజం ఆధిక్యం ముందు మానవాధిక్యం వెలవెల బోవాల్సి ఉంటుంది. సృష్టిలో అనేక జంతుజాతులు అంతర్ధానం అయిపోయినట్టు, వాటిని ఈనాడు మనం ఏ భావన లేకుండా అతి సాధారణంగా ప్రస్తావించుకున్నట్టు, అనంత డేటాయిజం కాలవాహినిలో మన సేపియన్స్ కూడా చరిత్ర చెరువులో ఒక సామాన్య తరంగంలా మిగిలిపోవచ్చు. ముగింపుగా ఈ పుస్తకంలో రాసినవి సంభవాలుగా చూడాలి కానీ ఏదో కళ్ళు మూసుకుని చెప్పే మొక్కుబడి జోస్యంగా భావించరాదు అన్నది రచయిత అభిప్రాయం. ఇప్పటి పరిస్థితులను బట్టి కానీ, గత అనుభవాలను బట్టి కానీ భవిష్యత్తును అంచనా వేయడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులు, ఇప్పటి వరకు కలిగిన అనుభవాలు భవిష్యత్తును మనం అంచనా వేసే తీరును ప్రభావితం చేస్తాయి. పుట్టిన కాడి నుంచి ప్రజాస్వామ్యంలోనే ఉండి పెరిగిన వ్యక్తి ఏ ఉత్తర కొరియాలోనో నియంతృత్వం ఉంటుందంటే అది ఎలా ఉంటుందో తన అనుభవాన్ని బట్టి కానీ, తన వర్తమానాన్ని బట్టి కానీ సరైన ఊహ చేయలేడు. అలాగే వర్తమాన పరిస్థితి, అప్పటి వరకు కలిగిన అనుభవాలు, అందువల్ల భవిష్యత్తును సక్రమంగా ప్రెడిక్ట్ చేయలేవు. ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ అంటే జీవ చైతన్యానికి దూరంగా జరిగిపోతుంది. డేటా ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ అభివృద్ధితో దాని పరిధి, సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాన్షియస్నెస్ అంటే జీవ చైతన్యంతో అవసరం లేని యాంత్రిక అల్గోరిథమ్స్ మన జీవితాలను, ప్రపంచ గతులను నిర్దేశించబోతున్నాయి అని ఈ పుస్తకం ముగుస్తుంది. రేపటి మానవుని సంక్షిప్త చరిత్ర, యువల్ నోవా హరారి పుస్తకం హోమో డియూస్ భావాలకు సంగ్రహ అనువాదం ఇది. నమస్కారం.